స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క దేవా, మీరు మాతో ఉన్నందుకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో నీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం గతించిన ఆదివారము ఏ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం? సూర్యుని ధరించి చంద్రుడి మీద నిలిచిన ఒక స్త్రీ గురించి అద్భుతమైన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో మనము తెలుసుకుని ఉన్నాం. ఈరోజు కూడా దానిని కొనసాగింపుగా మనం ఇంకా లోతైన సత్యాలను ఈ పూట కాస్త లోతులోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు. హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథము ధ్యానించినప్పుడు ఎక్కువగా ఏం పని చేస్తుందంటే, సాతానుడు పని చేస్తాడు. మన ఏదైతే ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచనలని వాడు ఏం చేస్తాడంటే డైవర్ట్ చేస్తాడనమాట. కావున దీన్ని వినేటప్పుడు, చెప్పేటప్పుడు మేము ఎంతో సిద్ధపాటు కలిగి, దేవుని భయం కలిగి మేము చెప్తాం. ఎందుకంటే వీటి గురించి ఎవరన్నా తప్పుగాని చెప్పారనుకోండి, ఆ శాపాలు మాకే వస్తాయి. ఒకవేళ మీరు వినేటప్పుడు కూడా మీరు శ్రద్ధాభక్తులు వహించి విని వీటి ఎందు మీరు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది హాస్టల్లో ఎక్కువగా దేనికి అటెండ్ అయ్యారంటే, ఏ పాస్టర్ అయితే వెటకారంగా ప్రసంగాలు చెప్తారో, నవ్వులాటలు, కీసులాటలు, ఇలాంటి ప్రసంగాలు ఎక్కువ వింటారు, వాడు చెప్పే సోదంతా. కానీ నిజమైన వాక్యం ఎవ్వరూ వినరు. నేను కొన్ని వందల సంఘాలలో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలామంది వాక్యం వినే వాళ్ళల్లో 100 మందిలో కేవలం ఒక 5% మాత్రమే వాక్యాలు అంటారు. మిగిలిన 95 మంది గోడకనుకు నిద్రపోవటమో, సెల్ ఫోన్లు చూసుకుంటామో, ఒకవేళ ఎక్కడే కూర్చొని వారి ఆలోచనలు బయట తిరుగుతూ ఉంటాయి. ఈ ప్రార్థన ఎప్పుడైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళి పనులు చేసుకుందామా, పనులకు వెళ్దామా, ఏం వండుకుందాం, ఏం తిందాం, ఏ ఆలోచిస్తారు. కానీ నిజమైన దేవుని వాక్యము ఎప్పుడు వినేవాళ్ళు చాలా తక్కువ. అందుకని వారు ఫలించలేకుండా ఉంటారు. వారికి ఆశీర్వాదాలు కూడా తొందరగా రావు. వారు చేస్తున్నది కూడా ఏం జరుగుతుందంటే, ఆ యొక్క క్రియల వల్ల వారు దేవుడికి భక్తి చేస్తున్నామని ఒక భ్రమలోనే ఉంటున్నారు. కానీ అందుకని వారికి ఆశీర్వాదాలు అనేవి రావు. అందుకని ఇందులో ఎక్కువగా ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక అనేసి స్పష్టంగా ఉన్నది. చెప్పేటప్పుడు గ్రహించే ఆత్మ మనకు కావాలని మనం ఏం చేయాలి? ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసంలో నువ్వు జీవించినప్పుడు పరలోకానికి వెళ్తాం. ఈ వాక్యాలని చాలామంది ఏం చెప్తారంటే, వారు సొంత ఆలోచనలు జోడించి వారు గానాలతో ఇవి చెప్పినప్పుడు అవి ఫలించవు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా మాత్రమే ఇవి జరుగుతాయి. ఈ తెల్లవారుజామున మేము పాసి గారి ఇంట్లో పడుకున్నాను. అబ్రహాం పాసి గారు, మేము తెల్లవారుజామునే 5 గంటల నుంచి నేను లేవటం ప్రేయర్ చేసుకొని ఇంకా డిబేట్ లాగా జరిగింది అనమాట. 7 గంటల దాకా ఈ ప్రకటన గ్రంథం ధ్యానాల మీద, ఈ వాక్య ధ్యానాల మీద మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో, ఆ ధ్యానించినప్పుడు కొత్త మర్మాలు అనేవి బయటికి వస్తాయి. హల్లెలూయా. ఎప్పుడైతే అవి బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, సాతానుడు డైవర్ట్ చేయటానికి ప్రయత్నించిన దేవుని దూతలు మనల్ని ఏం చేస్తాయంటే కాపాడుకుంటూ వస్తాయి. హల్లెలూయా. మరి మనం త్వరగా వాక్య సందేశంలోకి వెళ్దామని, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మనము ఈరోజు మనం కానీ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన కార్యాన్ని మనము ఈ పూట
మనము చూస్తాం. 6వ వచనాన్ని చదువుదామండి. ప్రకటన గ్రంథము 12:6. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. హల్లెలూయా. పోయిన ఆదివారము మనము ధ్యానం చేసుకున్నాం. ఆ స్త్రీ ఎవరు? ఇశ్రాయేలీయుల యొక్క జనాంగానికి సాదృశ్యంగా ఉన్న స్త్రీ. ఆ పుట్టిన ఆ శిశువు ఎవరు? అంత్య దినాలలో సంఘము కొనుపు పడుద్ది. అంటే మనం అందరం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద ఎవరు విడవబడతారంటే యూదులు, ఇశ్రాయేలీయుల ప్రజలు విడవబడతారు. వారిలో దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు 144,000 మంది వారు ఏమవుతారంటే క్రైస్తవులుగా మార్చబడతారు. హల్లెలూయా. మరేం చేయబడతారంట? క్రైస్తవులుగా మార్చబడతారు. మనమందరం ఎవరు? మనం క్రైస్తవులమే కదా. మరి క్రైస్తవులుగా మార్చబడేది ఏంటి? ఒరిజినల్ క్రైస్తవులు ఎవరంటే యేసుక్రీస్తు రక్తమందు కడగబడిన వారు నిజ క్రైస్తవులు. కానీ దేవుడు ఎవరిని నిజముగా ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలని. చెప్పండి, ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలని ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మనమంతా ఎవరమంటే అన్యజనులం. ఎవరు? అన్య జనులం. మనలకి కానీ ఇశ్రాయేలు దేశానికి ఏ సంబంధం లేదు. మనకి యూదులకి ఏ మాత్రం సంబంధమే లేదు. మనం మాట్లాడే భాషకి ఇశ్రాయేలీయులు మాట్లాడే భాషకి ఏ మాత్రం సంబంధమే లేదు. మరి ఆ కృప ఎలా మనకు వచ్చిందంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు, ఈ హెబ్రీలు అనబడిన వీరు యేసుక్రీస్తు ప్రభువుని మెస్సయ్యగా అంగీకరించలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రజలనేవారు, యూదులనేవారు యేసు ప్రభు నేటికి కూడా ఈయనే మెస్సియా అని నమ్మరు. అందుని బట్టి ఈయన రక్తం మా పిల్లల మీదకు వచ్చునుగా కనీసం వారు దీవెనకు బదులు ఏం కోరుకున్నారంటే శాపాన్ని కోరుకున్నప్పుడు మరి ఆ కృప ఈ భూమి మీదకి వచ్చింది. మనకి అర్థం కాకూడదు కదా. నశించిపోయేదానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆ కృప ఎక్కడికి వచ్చిందంటే మన ఇండియాకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ దినాలలో సంఘానికి గొప్ప హింస కలిగిన అపోస్తల కార్యాలలో మనం చూస్తాం. ఆ హింస కలిగినప్పుడు యెరూషలేములో ఆ భయంకరమైన హింస చెలరేగినప్పుడు ఏం జరిగిందంటే అక్కడున్న క్రైస్తవులు, యూదులందరూ సర్వదేశానికి వెళ్ళిపోయారు. ప్రపంచ దేశ నలుమూలలకు వెళ్ళిపోయినప్పుడు భారతదేశానికి క్రీస్తు శకం 46వ సంవత్సరంలో 12 మంది శిష్యుల్లో ఒకడైన అపోస్తలుడైన తోమా గారు మన భారతదేశానికి వచ్చి దరిదాపు 20 సంవత్సరాలు సేవ చేసి ఈ భారతదేశంలో ఉంటున్న హిందువుల చేత అతడేమయ్యాడంటే హతసాక్షుడిగా మార్చబడ్డారు. ఆనాడు వేసిన ఆ బీజం నేటికి కొనసాగుతూనే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము అన్యజనులం. మనము ప్రార్థించినప్పుడు కొన్ని కార్యాలు జరుగుతాయి, కొన్ని కార్యాలు జరగకపోవచ్చు. కానీ యూదులు మాత్రము ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని వైపు తమ మనసులను తిప్పుకుంటారో వచ్చినంప సఖ్యము కాని మూలుగులతో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని అంత్యదినాలలో లేపబడతారు. మరి ఆ సమయంలో ఏం జరుగుతుంది అన్న దానిని మనం ధ్యానించినట్లయితే అప్పటికి యేసుక్రీస్తు యొక్క రక్తములో కొనబడిన మనమందరము ఏమవుతామంటే పరలోకానికి చేర్చుకొనబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, పోయిన వారము ఏమని ధ్యానం చేసుకున్నాము?
ఈ స్త్రీ గురించి ధ్యానం చేసినప్పుడు ఆ 12 నక్షత్రములు ఎవరు? ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలకి సాదృశ్యంగా ఉన్నది. ఆ సూర్యుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా మనం చూసాం. ఇంకొక సాదృశ్యంలో చూసినట్లయితే ఆ సూర్యుడు యాకోబుకి, చంద్రుడు రాహేలుకి సాదృశ్యంగా చూసాం. వారికి పుట్టిన అంటే రాజుకుని కొంతమంది ఉన్నారు. వీరందరికీ టోటల్లీ ఎంతమంది? 12 మంది పిల్లలు. అయితే దేవుని బిడ్డలారా, వీరిని నాశనం చేయటానికి అపవాదైన సాతానుడు లేచినట్లు కూడా మనం చూస్తాం. వారు ప్రారంభంలో నుంచి నేటికి వారిని సాతానుడు చంపుతున్నానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. తెలుసా? యేసు ప్రభు వారి కోసము యెహోవా దేవుడు హవముతో చెప్పిన ఆ ప్రవచన వాక్కు మొదలుకొని నేటి వరకు వాడు విశ్వ ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. నీకును నీ సంతానానికి ఆమె సంతానమునకును వైరము కలగజేస్తానని ఆదికాండం 3వ అధ్యాయంలో 14-15 వచనాలలో ఉంటుంది. అప్పటి మొదలుకొని నేటి వరకు కూడా వాడు ఏం చేస్తున్నాడు? యూదులు అనేవారు భూమి మీదనే ఉండకూడదనేసి వాడి యొక్క అంచనా. దేవుని యొక్క ఉద్దేశం ఏంది? మీరు ఫలించి భూమిని నింపి దానిని లోపరుచుకునుడి అంటే ఈ ఇశ్రాయేలు జనాంగం అనేది భూమి మీదనే ఉండకుండా తుడిచివేయబడాలన్నది సాతాను గాడి యొక్క కోరిక. అయితే దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన ఆ మహాశ్రమలలో ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు వారి యొక్క రహస్య రాకడ జరిగిపోతుంది. ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ జరిగిపోతుంది. మనము 2వ రాకడ గురించి గత 2 సంవత్సరాల నుంచి మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఈ రహస్య రాకడ ఏ సమయంలో వస్తుందో, ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. పైనుండి వచ్చే శక్తి కోసమే ప్రభు చూడమన్నారు. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనలందరినీ, ఆయన వచ్చినప్పుడు మనలందరినీ ఏం చేస్తాడు? ఆయన పరలోకానికి తీసుకొని వెళ్తాడు. అయితే భూమి మీద ఎవరు విడవబడతారంటే ఇశ్రాయేలు ప్రజలు విడవబడతారు. ఎవరు విడవబడతారు? ఇశ్రాయేలు ప్రజలు విడవబడతారు. మనమందరం ఏం చేస్తామంటే ఆ రహస్య రాకడలో పెళ్లి కుమారునితో పాటు వెళ్తాం. అయితే దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ అరణ్యములకు పారిపోయాను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచినట్లు మనం చూస్తాం. ఇక్కడ మనగా చూసినట్లయితే దీనిని లెక్కేస్తే ఎన్ని సంవత్సరాలు వస్తుంది? దీనిని లెక్కేస్తే ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 1260 దినములు. ఎన్ని? 1260 దినములు అంటే ఎన్ని సంవత్సరాలు వస్తుందంటే కరెక్ట్గా దీనిని క్యాలిక్యులేట్ చేసినట్లయితే 3.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. 3 సంవత్సరాల 6 నెలల కింద ఇవి వస్తుంది. అర్థమైందా? ఇది ఎప్పుడు జరుగుతుందంటే అభిషిక్తుడు అనబడిన వాడు నిర్మూలం అయిన తర్వాత ఇవి జరుగుతుందనేసి దానియేలు గ్రంథము మనం 9వ అధ్యాయంలో చూసినట్లయితే 70 వారముల యొక్క రహస్య వివరణ గబ్రియేలు దేవదూత చేత దానియేలు 21 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నప్పుడు ఆయన పొందుకుంటాడు. మనము కూడా దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క రహస్యాలను మనము కూడా పొందుకుంటాం. ఒకసారి దానిగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మనకి చాలా క్లియర్గా ఈ పూట అర్థమవుతుంది.
24 నుంచి 27 వచనాల వరకు మనం కానీ చూసినట్లయితే దేవుని బిడ్డలారా మనకి క్లియర్గా అర్థం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 24 నుంచి మనం చదువుకుందాం. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టు నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషేక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. హల్లెలూయా. ఆ కింద నుంచి కూడా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషేక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చినట్టు రాజు ఒక ప్రజలు పవిత్రత పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతరము వరకు నాశనం జరిగినని నిర్ణయింపబడిను. అక్కడ 1 వారం వరకు అనేకులకు నిబంధనను సిద్ధపరచును. అర్ధవారములకు బలిని నైవేద్యము నలిపివేయను. హేయమైనది నిలిచి వరకు నాశనం చేయబడవచ్చును. నాశనం చేయవానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఇలాగూ జరిగినట్లు మనము చూస్తున్నాం. హల్లెలూయా. ఈ యొక్క దర్శన వివరణని ఎవరికి తెలియజేసినారంటే భక్తుడైన దానియేలుకు ఆయన ఎవరు తెలియజేసినారు? గబ్రియేలు దేవదూత చేత ఈ వర్తమానము వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? అప్పటికి బబులోను యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు వారి యొక్క కాలములు విడుదలకి సమీపమైనది. ఆ యొక్క విడుదల కొరకు ఆ యొక్క కనిపెట్టుకొని ఆయన ప్రార్థించినప్పుడు ఈ గబ్రియేలు దూత ఆ వర్తమానాన్ని పరలోకము నుంచి తీసుకుని వస్తుంటే ఎవరు అడ్డుపడ్డారంట? పారసీకుల అధిపతి అనేవాడు అడ్డుపడ్డాడు. అడ్డుపట్టి 21 దినాలు ఆయనని భూమి మీదకి రాకుండా, ఆ వర్తమానం అనేది రాకుండా ఆపాడన్నమాట. అయితే ఆ మిఖాయేలు కూడా సహాయం చేయడానికి, గబ్రియేలుకి సహాయం చేయడానికి ఎవరు వచ్చారు? మిఖాయేలు దేవదూత వచ్చి సహాయం చేసినప్పుడు పొందుకున్న ఆ వర్తమానాన్ని వచ్చి దానియేలుకు చెప్పేసి మళ్ళీ ఆవిడ ఏం చేసింది? వెళ్ళిపోయింది. ఇక్కడ మనం కానీ చూసినట్లయితే దేవుని బిడ్డలారా 70 వారములని ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? అందరూ చెప్పండి, ఎన్ని వారాలు? 70 వారాలు. 70 వారాలని మనం వారానికి ఎన్ని రోజులు అంటాం? 7 రోజులని మనం అంటాం. కానీ వారానికి వారికి ఎన్ని సంవత్సరాలు అంటే దేవుని బిడ్డలారా, ఒక వారానికి 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఇబ్రూ భాషలో దీనిని ఏమంటారంటే షబూవా. ఎవరిని రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. ఏమంటారు? షబూవా. ఒక వారం అంటే 7 సంవత్సరాలు. అదే 7 సంవత్సరాలనే 70 వారాలుగా మీరు కానీ పోల్చినట్లయితే ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 70 ఇంటూ 7ని 70తో మీరు చూసినట్లయితే దరిదాపు 490 సంవత్సరాల దాకా వస్తుంది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 490 సంవత్సరాల దాకా వస్తుంది. అంటే ఒక వారమునికి మనం ఏ రోజులు అనుకుంటే యూదుల భాషలో వారానికి ఎన్ని సంవత్సరాలు వస్తుంది?
7 సంవత్సరాల దాకా వస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరిగిందంటే 70 వారాలు 70ని 7తో ఇంటికి కలిపి ఈక్వల్ కొడితే ఎంత వస్తుంది? 490 సంవత్సరాలు వస్తుంది. ఇది ఎప్పుడు జరిగింది మనగా చూసినట్లయితే దానియేలు ప్రవక్తకి దర్శనం ఇచ్చినప్పుడు మాత్రమే వచ్చింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో మనగా చూసినట్లయితే రాజైన అర్తహష్ట కాలంలో, అనగా నెహెమ్యా ఎజ్రా గారి కాలంలో ఇవి జరిగింది. మీ నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకొని గుర్తుపెట్టుకొని, అప్పటి మొదలుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన గాడిద మీద యెరూషలేముకి వచ్చేంత వరకు ఎప్పటికి ఎన్ని సంవత్సరాలైంది? 483 సంవత్సరాలు జరిగిపోయాయి. ఇంకా జరగాల్సింది ఇంకెన్నండి? కేవలం 1 వారం మాత్రమే ఉన్నది. అంటే యెరూషలేము యొక్క ప్రాకారాలు ఎజ్రా వారి కాలంలో కట్టిన మొదలుకొని యేసయ్య యెరూషలేములో వీధుల్లో, అనగా ఆయన మట్లాదివారం రోజు వచ్చినంత వరకు అప్పటికి ఎన్ని సంవత్సరాలు పట్టింది క్లారికేట్ చేసినట్లయితే 483 సంవత్సరాలు జరిగింది. అప్పుడు యేసుప్రభు మెస్సయాగా వస్తే వారు యేసయ్యను నమ్మలేదు. యేసుప్రభు అభిషేక్తుడిగా వస్తే యేసుప్రభుని వారు నమ్మక ఏం చేశారు? సిలువేసి చంపేశారు. అందుకని అభిషేక్తుడనే వాడు నిర్మూలమైపోయాడు. దేవుని గడియారము గురించి మీకు తెలుసా? మనకి ఈ వాల్ క్లాక్లు కనుక ఉన్నట్టు దేవుని కూడా గడియారం ఉన్నది. మరి ప్రస్తుతానికి మనం ఏ కాలంలో జీవిస్తున్నామంటే కృపాకాలంలో జీవిస్తున్నాం. చెప్పండి, ఏ కాలంలో జీవిస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఆ కలవరి శిలువలో మరణించాడో ఇంకా జరగాల్సిన ఇంకొక 7 సంవత్సరాలకి ఏమైపోయిందంటే ఆ దేవుని గడియారం ఆగిపోయింది. హల్లెలూయా! ఆ దేవుని గడియారము ఆగిపోయి నేటికి 2000 సంవత్సరాలు అవుతున్నాయి. ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి? 2000 సంవత్సరాలు గడిచినా సరే ఆ ముళ్ళు ఇంకా తిరగట్లేదు. ఇప్పుడు ఆ ముళ్ళు మళ్ళా ప్రారంభమయ్యే అవకాశానికి వచ్చినది. హల్లెలూయా! ఆ ముళ్ళు ఇంకా ఒక 7 సంవత్సరాలు తిరిగినట్లయితే ఈ దానియేలు ప్రవక్తకి ఇచ్చిన ఈ దర్శనం యొక్క వాక్కు ఏమవుతుంది? నెరవేర్చబడింది. ఇప్పుడు యెరూషలేము అనేది 3వ దేవాలయం వారు ఏం చేస్తున్నారంట? నిర్మిస్తున్నారు. అది కూడా కూలగొట్టబడింది. కూలగొట్టిన తర్వాత ఎవడొస్తాడంటే అభిషిక్తు నిర్మూలన చేసే యాంటీ క్రైస్ట్ అబద్ధ ప్రవర్తన వాళ్ళు ఈ లోకానికి వచ్చి ఏం చేస్తారంటే మోసం చేస్తారు. బైబిల్లో చూసినట్లయితే కఠోర మహాశ్రమలో 7 సంవత్సరాలు కానే కాదు, కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు మాత్రమే. 7 సంవత్సరాల ప్రపంచంలో అన్ని దేశాలను వాడు ఏం చేస్తాడు? కదిలిస్తూ ఉంటాడు. కానీ యెరూషలేము దేశాన్ని మాత్రం ఏమి అనడు. వాడేమి నీతి న్యాయమైన పరిపాలన చేసిన తర్వాత, వాడి కాలం ముగిసిన తర్వాత, వాడు అసలు రంగు బయటకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని బిడ్డలారా, వారికి భయంకరమైన శ్రమలు మొదలవుతాయి. 490 సంవత్సరాలు ముగిసిన తర్వాత ఏం జరుగుతుందంటే కడబోర అనేది ఊదబడుతుంది. పరలోకం నుంచి దూతగణములతో దేవాది దేవుడు ఆయన రహస్య రాకడలో వచ్చి ఏం చేస్తాడంటే సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా నా మాటలు? ఈ మాటలు మీకు అర్థం కాకపోతే దీని యూట్యూబ్ ఛానల్లో వస్తాయి. ఆ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ రెండోసారి కూడా మీరు వింటే, 1-4 సార్లు వింటే ఇది వాక్యం అర్థమవుతుంది. ఎందుకంటే దీని మీద ఈ వారం అంతా స్టడీ చేశాను అన్నమాట. భయంకరమైన రీసెర్చ్ చేసి మీకు చెప్తున్నాను. ఏదో నిలబడితే చెప్పేది అది కాదు, దేవుని సహాయంతో ఇది చెప్తున్నాను. ఇలాంటి వాక్య సందేశాలు మీకు బయట ఎవ్వరు కూడా మీకు చెప్పరు.
అందరూ ఏం చెప్తారంటే మాకు సందాలేయండి, దశభాగం మమ్మల్ని పోషించండి, మేము మీకు దీవించబడతారు, ఇలాంటివి చెప్తారు. మమ్మల్ని పోషించేది ఎవరు? కేవలం ప్రభువే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, అభిషిక్తు నిర్మూలమైన తర్వాత ఏం జరిగిందంటే ఈ తిరుగుతున్న ఈ గడియారంలో ఉన్న ముళ్ళు ఆగిపోయింది. ఏమైపోయింది? ఆగిపోయిందంట. ఆగిపోయినప్పుడు ఏం జరిగిందంటే సంఘకాలం అనేది స్టార్ట్ అయిపోయింది. ప్రారంభం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, యెరూషలేము గోడలని కట్టి ఉన్నారు. దానిని మొదటి సంవత్సరం అనేసి అన్నారు. అంటే 7 సంవత్సరాలు. 7 × 7 ఎంత? 49 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలలో ఏం జరిగిందంటే యెరూషలేము యొక్క ప్రాకారాలన్నీ వారు కట్టి వారు ఆ విధంగా ఉన్నాయి. ఆ దినాల్లోనే ఈ వీధులు ఇశ్రాయేలు అనేది కట్టబడింది. తర్వాత రెండో భాగంలో చూసినట్లయితే 62 వారాలు ఇంకొక ఎక్స్ట్రాగా జరిగాయి. అప్పుడు ఏం జరిగిందంటే యేసుక్రీస్తు వచ్చాడనమాట. అప్పుడు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే లెక్కల ప్రకారం మొత్తం చూసినట్లయితే దేవుని పిల్లలారా, మట్లాది వారం ఆ కాలం అనేది వచ్చి ఉన్నది. యేసు ప్రభు ఆ కాలంలోనే చనిపోయాడు. క్రీస్తు శకం 33 ఆ కాలంలో చనిపోయి ఉన్నాడు. మన గుడ్ ఫ్రైడే ఏ రోజు వచ్చింది మనకు చెప్పండి కరెక్ట్గా. ఏ రోజు వచ్చింది గుడ్ ఫ్రైడే? శుక్రవారం రోజు ఆయన చనిపోయారు. కరెక్ట్గా డేటు మార్చి 3 అనుకుంటా. మార్చి 3 ఏప్రిల్ 3? ఏప్రిల్ 3. ఓకే, కరెక్ట్గా అదే తారీఖున ఆయన చనిపోయి ఉన్నారు. అప్పుడు దేవుని గడియారం తిరుగుతున్న ముళ్ళు ఏమైపోయిందంటే ఆగిపోయింది. ఎవరి కోసం తెలుసా? మనందరి కోసం. హల్లెలూయా. మనందరి కోసం ఆ గడియారం ముళ్ళు ఆగిపోయినప్పుడు ఆ కృప మన భారతదేశానికి వచ్చింది. ప్రపంచ దేశాలకి వెళ్ళిపోయింది. యేసయ్య ఒకటే చెప్పాడు. యేసయ్య ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి అనేసి అన్నప్పుడు ఆ వాగ్దానం అనేది మరి సర్వదేశాలకి రావాలి కదా. అర్థమవుతుందా? అయితే జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? సంఘం అనేది ఎత్తబడి పాప పురుషుడని వాడు బయలుపరచబడతాడు. బయలుపరచబడిన తర్వాత ఏం జరుగుతుందంటే దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ స్త్రీ అనగా ఇశ్రాయేలు ప్రజలకి భయంకరమైన శ్రమలు వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే ఆ శ్రమలు వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలు జనాంగం నుంచే దేవుడు ఏం చేస్తాడంటే 1,44,000 మందిని ఆయన ఎన్నుకుంటాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా ఆ గోత్రాలు అనేవి ఏమి చేయబడ్డాయి? లెక్కించబడ్డాయి. ఒకసారి చూద్దాంలే. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒకసారి చదవండి. ఎంతమంది అంట? 1,44,000 మంది. ముద్రించబడటం అంటే ఏంటి? ఒకసారి చూడాలి. ముద్రించబడటం అంటే ఏంటిది? మొన్న ఒకడు వచ్చి జనాభా లెక్కలు వేసుకుంటూ రాసుకుని పోయాడు. అదే అపవాదైన సాతానుడు 666 ముద్రేస్తాడు అనేసి మనం ఉన్నాం. మరి దేవుడు ఏం ముద్రేస్తాడు? ఏం ముద్రేస్తాడు? పరిశుద్ధాత్మ ముద్రేస్తాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఈరోజు దేవుడు బాగా మాట్లాడుతున్నారు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. 1:7 దేవుడు చదువు.
ఇక్కడ పరిశుద్ధాత్మ చేత క్షమించాలి. 13వ వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఇదిగో వినండి, వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. హల్లెలూయా హల్లెలూయా. ఏ ఆత్మ చేత? పరిశుద్ధాత్మ చేత ముద్రించబడాలి. మీరు అందరూ పరిశుద్ధాత్మ ద్వారా అబద్ధాలు చెప్పండి. పరిశుద్ధాత్మలో ఉన్నదను చేయొద్దండి. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాను, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాను అన్నోళ్ళు చేయొద్దండి. అంటే మీకు డౌట్ ఉందన్నమాట. యేసు రక్తమే జయం. ఆత్మ కోసం మీరు అందరూ ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన మనలోనికి వచ్చి మనల్ని ఏం చేస్తాడు? ఆయన ముద్రిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చి మనలో ఉన్న మన పాపాలు మన ముందు బయటపెట్టి మనల్ని లోతైన పశ్చాత్తాపంలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు వాటిని ఆయనే ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు మనం అందరం ఏమవుతామంటే పవిత్రులుగా ఆయన మారుస్తాడు. ఇది క్లియర్ అయిందా? ఈ పరిశుద్ధాత్మ ద్వారా ఈ 144,000 మందిని ఇశ్రాయేలు గోత్రికుల్లో నుంచి యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడు? ఏర్పాటు చేసుకుంటాడు. ఈ కననయున్న స్త్రీ ఒక శిశువుని కంటది. ఆ శిశువే ఈ 144,000 మంది. హల్లెలూయా హల్లెలూయా. వీరు సంఘం కొనుక్కోబడిన తర్వాత క్రైస్తవులు నామకార్థులు విడబడతారు, యూదులు కూడా విడబడతారు. మీరు ఎన్నాళ్ళు ఎదురు చూసిన మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభు అనేసి వీరు వెళ్ళి ఏం చేస్తారంటే అక్కడున్న యూదునికి సువార్తను ప్రకటిస్తారు. విడబడిన వారు ఉంటారు కదా, వారు కూడా ఇప్పుడు ఏం చేస్తారంటే వారు నిజంగానే సువార్త ప్రకటించి సర్వలోకానికి వాళ్ళ సువార్తను అప్పుడు ప్రకటించబడుతుంది. అప్పుడు దేవుని రాజ్యం అనేది వస్తుంది. ఈ సువార్త సకల దేశాలకు వెళ్ళిన తర్వాతనే రాకడనేది వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. అర్థమైందా? అయితే అప్పుడు ఈ స్త్రీ ఏం చేస్తుందంటే సాతాను చేతుల నుంచి సంఘం అనేది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఈ యాంటీ క్రైస్టు లేదా అబద్ధ ప్రవర్తన వాడు హింసించడం మొదలు పెడతాడు. ఆ హింసించిన ఎన్ని సంవత్సరాలు అంటే కేవలం 3.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. ఇప్పటికీ వాడి కాలము యేసు ప్రభు వరకు మట్లదోరు సిలువేయబడినంత వరకు 483 సంవత్సరాల వరకు. అప్పుడు ఆ గడియారం అనేది ఆగిపోయింది. ఇప్పుడు ఈ కాలంలో కొనసాగినట్లయితే సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలిన 7 వారాలు అనేది ఏమవుతుంది? స్టార్ట్ అయిన తర్వాత ఇది జరుగుతుంది. 7 సంవత్సరాలు వారు నీతి నిజాయితీగా ఉంటాడు. తదుపరి ఈ భయంకరమైన కఠోర శ్రమలను వాడు పెట్టి హింసించడం మొదలు పెడతారు. ఆ హింసలలో ఏం జరుగుతుందంటే దేవుడు వారిని కాపాడుకుంటూ వస్తాడు. హల్లెలూయా. ఈరోజు మీకు పరమ రహస్యం అనేది బయలుపరచబడింది. అదేంది? 70 వారాలు అనగా ఏమిటి? రెండవది ఈ 1260 దినములు అనగా ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 3.5 సంవత్సరాలు. దేవుని యొక్క ముద్ర అనగా ఏమిటి? పరిశుద్ధాత్మ యొక్క శక్తి మాత్రమే. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మను నమ్ముకున్నట్లయితే ఏ దురాత్మ, ఏ దుష్ట శక్తి ఏది నీ దగ్గరకు రాదు. అర్థమవుతుందా? ఏ దురాత్మ, ఏ దుష్ట శక్తి మీ దగ్గరకు రాదు. మీ కుటుంబంలో చీకటి అనేది ఆవరించకుండా ఉండాలంటే మీరు ఎలా ఉండాలి? శక్తివంతులుగానే ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకున్నప్పుడు భవిష్యత్తులో మీకు ఏది బయలుపరుతూ జరుగుతుందో వాటిని దేవుడు మీకు ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. ఆ బయలుపాటు వచ్చినప్పుడు మనమందరము ఏం చేయబడతామంటే సురక్షితముగా ఉంటాం. హల్లెలూయా.
అది ఈరోజు మనము నేర్చుకున్న ఈ పాఠము. ఏది ఏమైనా సరే ఆయన అతి త్వరగా రాబోతున్నాడు. ఆ ముళ్ళు మళ్ళీ ప్రారంభమైందంటే, గడియారం తిరగటం ప్రారంభమైందంటే, అదిగా మన వాలకానికి ఉన్న గడియారం ఏం చేయబడింది, హార్డ్లీ ఒక 2 నెలలు, ఒక 3 నెలలు ఊరిక బ్యాక్గ్రౌండ్ కాలం ఉంటుంది. తర్వాత తీసి మళ్ళీ కొత్త బ్యాటరీ అయితే ఏం జరిగింది, అది ఆగిపోయింది, కూడా కొనసాగబడింది. ఇప్పుడు యూదులు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నట్లయితే ఇంక రాకడా వచ్చేసేట్లేదు. మరి వాళ్ళు ఎందుకు నమ్మట్లేదంటే, ఈ యుగ సంబంధమైన దేవత వారి దృష్టికి ఏం కలగజేసింది, అంధకారాన్ని కలగజేసింది. అంధకార శక్తులన్నీ ఎక్కడ ఉంటాయి తెలుసా? చెప్పని ఏడుంటాయి? వాయుమండలంలోనే ఉంటాయి. ఏడుంటాయి? అందుకని వాడికి వాయుమండల అధిపతి అని కూడా పేరు ఉంది. వాయుమండలం ఎందుకు ఉన్నాడు చెప్పండి? భూమి మీద ఆలోచుగా ఇంకా పైకి వచ్చి వాయుమండలం ఎందుకు ఉన్నాడు? ఇంకొక సీక్రెట్ అవుతుంది మీకు బయటికి. హల్లెలూయా. పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఏ రూపంలో వచ్చి వారి మీదకి చెప్పండి? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం ప్రారంభం చదవండి ఒకసారి. అందరూ చదవాలి, ముగిస్తున్నాను. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము చాలు చాలు. ఏమొచ్చిందంట? గాలి ఉన్నదా లేదాడా? ఇప్పుడు మరి ఈ వాయుమండలం అనేది కూడా ఎక్కడికి? గాల్లోనే ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీరు ఎవరెస్ట్ శిఖరం కానీ పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కినట్లయితే ఏం జరుగుతుందంటే, మనకి సిగ్నల్స్ దొరకవు, గాలి కూడా ఆడదు. ఒక 2 రోజుల క్రితం నేను ఎర్రగొండపేటలో ఉన్నాను, మా అత్తగారు నిలకాడు. అక్కడ ఆ గ్రామంలో ఫుల్గా ఏముంటాయంటే కొండలు ఉంటాయి. కొండలు ఉంటాయి. ఆ కొండల్లో ప్రార్థన చేసుకోవటానికి చిన్నపిల్లలు తీసుకొని వెళ్ళినప్పుడు ఒక కొండ ఉంటుంది, పెద్ద కొండ, అంటే చాలా ఉన్నాయి. నేను ఎక్కిన ఆ కొండ పైకి ఎక్కి అనమాట, పైన సెలవు ఉంటుంది అన్నమాట. ఆ సెలవు దగ్గరకు పోతే కొన్ని పని చేయట్లే, ఈ సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్ అందక అదంతే ఉన్నది, గాలి కూడా ఆడలేదు. వాయుమండలం అంటే ఎక్కడ ఉంటుందంటే ఈ ప్లేస్లోనే ఉంటాయి. ఈ వాయుమండలంలోనే ఏం తిరుగుతాయి అంట? దెయ్యాలు తిరుగుతాయి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు గాలి రూపంలో వస్తే ఈ పరిశుద్ధాత్మనే వాడు అడ్డుపెట్టుకొని యేసు ప్రభువు ఏదైతే చేయాలనుకుంటున్నాడో వాడు కూడా అదే డూప్లికేట్ చేయాలనుకుంటాడు. అర్థమవుతుందా? యేసు ప్రభు గాలి రూపం వారి మీదకు వస్తే వీడు కూడా భూ అనుకుంటా గాలిలోనే తిరుగుతాడు. నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు సాతను, ఎక్కడి నుంచి? నేను భూమి మీద అటు ఇటు గాలి తిరిగి వచ్చాననేసి అన్నాడు సాతానుడు. ఏబు గ్రంథంలో ఉంటుంది. ఏది ఏమైనా సరే ఈరోజు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారు లెక్క వేరు, పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నాం అని భ్రమపరిచాత్మలతో నింపబడిన వారు కూడా ఉన్నారు. ఈరోజు చూసిన 99% ఎక్కువగా సంఘాలలో పరిశుద్ధాత్మ కంటే దురాత్మలతోనే నింపబడిన వారు ఉన్నారు. దొంగ పాస్టర్లు, దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు, దొంగ ప్రవచనాలు చెప్పేవాళ్ళు అందరూ ఉన్నారు. ఏది ఏమైనా సరే మనం నిజమైనది ఏదని గ్రహించాలంటే పరిశుద్ధాత్మ శక్తి కలిగి మనం జీవించినట్టు మనకి నిజమన్నది బయలుపాటు జరిగింది. నిన్న పాస్ గారు నాతో అంటున్నాడు, అయ్యా మనం ఎంతగా ప్రార్థన చేసి ఎంతగా ప్రసంగాలు చేస్తున్నా మనకెందుకని పరిశుద్ధాత్మ రావట్లేదు? ఇంకొకరు నిలబడితే మైక్ పట్టుకుంటేనే చెయ్యి అంటున్నారు, ఇదేందని అడిగినప్పుడు వాళ్ళకి దయ్యాలు పట్టిన అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ప్రతిదానికి దేవునికి లెక్క చెప్పే రోజు కూడా ఉన్నది. ఏది ఏమైనా సరే దేని బిడ్డలారా, మనం అందరము అంత్యదినాలలోనికి దగ్గరగా ఉన్నాం. ఏ సమయమో ఏ గడి ఎప్పుడు మనకి రాకడ తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి?
ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన ఇశ్రాయేలుని కాపాడినట్టు మనం కూడా కాపాడుకుని ఏం చేస్తాడు? ఆపసరి ముద్రించుకొని ఆయన రాకడలో మనల్ని కొనుక్కోబడతాడు. యుగ యుగాలు తరతరాలు ఆయనతో జీవించే కృప మనకి ఉంటుంది. ఈరోజు దేవుడు మీకు వీటిని బయలుపరిచున్నాడు. దేవుడు మీ ఎన్నికలలో వీటిని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకే స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, గొప్ప గొప్ప మర్మాలను మాకు బయలుపరిచినందుకు వందనాలు తండ్రి. అయ్యా, మీ రాకడలో వచ్చిన మేమందరూ పరిశుద్ధాత్మ కలిగి మీ సంఘంలో ఎత్తబడి గుంపులో మమ్మల్ని ఉంచమని మా సంఘస్థులను కూడా జ్ఞాపకం చేసుకొని అయ్యా, మీ రాకడలో మేమందరం ఎగిరిపోనట్లు సహాయం చేయమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.